నమస్తే అందరికీ అండ్ వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? ఢిల్లీ చూడడానికి వచ్చి అందరూ సరోజినీ మార్కెట్, ఇండియా గేట్ అని ఏవేవో ప్లేసెస్ చూడడానికి వెళ్తారు. కానీ అన్నిటికంటే ముందు ఫస్ట్గా మీరు చూడాల్సింది అయితే రాష్ట్రపతి భవన్. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ముందు దీన్ని ఎలా బుక్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. గూగుల్లో మీరు రాష్ట్రపతి భవన్ బుకింగ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ మెయిన్ బిల్డింగ్ విజిటర్ బుకింగ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో పైన హౌ టు రీచ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కిందన ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు మ్యాప్స్ లొకేషన్ వస్తుంది. వ్యూ లార్జర్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీరు రావాల్సిన ఎగ్జాక్ట్ పాయింట్ కూడా మీకు చూపిస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్గా రాష్ట్రపతి భవన్ మెయిన్ బిల్డింగ్కి ఎంట్రన్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ది రాష్ట్రపతి భవన్ మ్యూజియం. దాని బుకింగ్కి నేను చూపించిన లింక్ మీద క్లిక్ చేసి హౌ టు రీచ్ అని క్లిక్ చేస్తే ఇక్కడికి ఎలా రీచ్ అవ్వచ్చు అండ్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీటి లొకేషన్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ బిల్డింగ్ అండ్ మ్యూజియం బుకింగ్కి ముందు మీరు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ బుకింగ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే చేంజ్ ఆఫ్ గార్డ్ అని ఒక పెరేడ్ జరుగుతుంది అక్కడ. అది మార్నింగ్ 8:30 కండక్ట్ చేస్తారు. సో మీరు ఫస్ట్ దాని బుకింగ్ చేసుకున్న తర్వాత ఏ రోజు మీకు టికెట్ దొరికిందో ఆ రోజుకి మీరు మిగతా 2 బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది. గూగుల్లో నేను చూపించినట్టుగా సెర్చ్ చేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ చేంజ్ ఆఫ్ గార్డ్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. దీని బుకింగ్కి చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో మీరు ఎంత త్వరగా వెళ్ళైతే అంత త్వరగా బుక్ చేసుకోవడానికి చూడండి. ఓన్లీ 50 రూపీస్ పర్ హెడ్. ఆ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మెయిన్ బిల్డింగ్కి బుకింగ్ చేసుకోండి. నేను చూపించిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో ఈ మెయిన్ బిల్డింగ్ అనేది యాక్చువల్గా మన రాష్ట్రపతి ఎక్కడైతే నివసిస్తారో అదే బిల్డింగ్ అనమాట. ఇది మనం టీవీలో చూస్తుంటాం కదా, ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మ అవార్డ్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా అవార్డ్స్ ఏవైతే ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకుంటారో అది జరిగే ప్లేస్ కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటుంది. సో మనం ఈ బిల్డింగ్ బుకింగ్తో మనం ఆ లొకేషన్స్ అన్ని కూడా చూడొచ్చు. ఇది కూడా సేమ్ బుక్ యువర్ విజిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు డేట్స్ అండ్ టైమ్ స్లాట్స్ కనిపిస్తాయి. మీకు 8:30కి మార్నింగ్ చేంజ్ ఆఫ్ పెరేడ్ ఉంది కదా, అది 9:30కి కంప్లీట్ అవుతుంది. 2 ఒకటే లొకేషన్ కాబట్టి మీరు 9:30 స్లాట్కి బుక్ చేసేసుకుంటే సరిపోతుంది. దీని కాస్ట్ కూడా పర్ హెడ్ 50 రూపీసే. కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్స్ పట్టుకు వెళ్ళడం మర్చిపోవద్దు. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మ్యూజియంకి బుక్ చేసుకుందాం. నేను చూపించిన లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు కిందన బుక్ యువర్ విజిట్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు బుకింగ్ స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమ్ స్లాట్స్లోని మీకు ఆఫ్టర్నూన్ 12:30 స్లాట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇక్కడికి కూడా మీరు తప్పకుండా ఆధార్ కార్డ్స్ అయితే పట్టుకు వెళ్ళండి. చిన్నపిల్లలకి బిలో 8 ఇయర్స్ వాళ్ళకైతే ఏ టికెట్ ఉండదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ రాష్ట్రపతి మెయిన్ బిల్డింగ్ని కవర్ చేద్దాము. నాకైతే పెరేడ్ వి టికెట్స్ దొరకలేదు. సో నేను ఓన్లీ మెయిన్ బిల్డింగ్ అండ్ మ్యూజియం అయితే కవర్ చేశాను. ఫస్ట్ అయితే మీరు మెయిన్ బిల్డింగ్ రిసెప్షన్ ఏరియాకి వెళ్ళి అక్కడ మీ బ్యాగ్స్ కానీ ఇంకా మొబైల్స్ కానీ లాకర్లో లాక్ చేసేయాల్సి వస్తుంది. మీకు ఏ మొబైల్లో అయితే టికెట్ ఉన్నదో ఆ ఒక్క మొబైల్ మాత్రం వాళ్ళు అలో చేస్తారు లోపలికి. మిగతా మొబైల్స్ అన్ని మీరు అక్కడ పెట్టి లాకర్లో లాక్ చేసేయాలి. సో ఇలా కొంచెం నడిచిన తర్వాత మనం రాష్ట్రపతి భవన్ మెయిన్ బిల్డింగ్ అయితే ఎంటర్ అవుతాము. మీకు ఇక్కడ గ్రౌండ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడే ఆ చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది జరుగుతుంది. నాకైతే ఆ టికెట్ దొరికితే చాలా బాగుంటుంది అనుకున్నాను, ఎందుకంటే అది హార్సెస్ మీద చాలా మంచిగా ఒక 1 అవర్ షో నడుస్తుంది. బట్ అన్లక్కీగా నాకు ఆ టికెట్స్ అయితే దొరకలేదు. సో నేను ఓన్లీ మెయిన్ బిల్డింగ్ అండ్ మ్యూజియం అయితే కవర్ చేశాను ఈ విజిట్లో. ఈ బిల్డింగ్ అయితే చాలా రాయల్గా ఉంటుంది చూడడానికి. ఇదంతా బ్రిటిష్ కాలం నాటి కన్స్ట్రక్షన్. సో చాలా రాయల్నెస్ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్లోని. మీకు అక్కడ చూపిస్తున్న స్టాట్యూ వృషభం, అది మన డెమోక్రసీని ఇంకా సెక్యులరిజంని రిప్రజెంట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ బిల్డింగ్ లోపల మొబైల్ ఫోన్స్ అయితే అలో చేయరు. నేను ఇప్పుడు మీకు ఈ కామన్ రిసెప్షన్ ఏరియా చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనల్ని వెయిట్ చేయమంటారు. మన బుకింగ్ డీటెయిల్స్ ప్రకారం మన స్లాట్ ప్రకారం ఒక పర్సన్ వచ్చి మనల్ని లోపలికి తీసుకెళ్లి మొత్తం బిల్డింగ్ అంతా చూపిస్తారు. ఇదిగో నేను మీకు ఈ విజువల్స్ చూపిస్తున్నాను కదా, సో ఇలానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక పర్సన్ తీసుకువెళ్ళి ప్రతి ఒక్క లొకేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీకు స్క్రీన్ పై కనపడుతున్న లొకేషన్ దర్బార్ హాల్. ఇక్కడే మన పద్మ అవార్డ్స్ ఇంకా చాలా ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ అవార్డ్స్ అన్ని ఇక్కడే ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాకు ఏం చెప్పారంటే, పద్మ అవార్డ్స్కి ముందు రోజు ఎవరైతే అవార్డ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ముందు రోజు రిహార్సల్ చేస్తారంట, ఎలా వెళ్ళాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అవార్డుని అనేసి. అంతేకాకుండా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు బ్రిటిష్తోని చేంజ్ ఆఫ్ పవర్ కూడా ఇక్కడే జరిగింది. ఇదే స్టేట్ డైనింగ్ రూమ్. ఇక్కడ ఫారెన్ అండ్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్తోని అఫీషియల్ లంచెస్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది అశోక హాల్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్పెట్ ఇంకా ప్రతి ఒక్క పెయింటింగ్ మీద ఒక హిస్టరీ అయితే ఉంది. మీకు రూమ్ మధ్యలో సీలింగ్ మీద ఒక పెయింటింగ్ ఉంది కదా, అది ఆ రోజుల్లోనే గీసిన 3D పెయింటింగ్ అంట. మీకు వీటి గురించి అన్ని విశేషాలు మీతో పాటు ఎవరైతే రిప్రజెంటేటివ్ వచ్చారో వాళ్ళు కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడండి. సో రాష్ట్రపతి భవన్ మెయిన్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మ్యూజియం చూడడానికి అయితే వెళ్ళాము. దీనికి మనం వేరే గేట్ దగ్గరికి వెళ్ళాలి. నేను మీకు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ చూపించాను కదా స్టార్టింగ్లోని. మరీ అంత దూరమేం కాదు, అలాగని మరీ అంత దగ్గరేం కాదు. ఓకే, పర్వాలేదు, వాకేబుల్లే.
కానీ మీరు వచ్చిన సీజన్ బట్టి చూసుకోండి. ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉంటే మీరు క్యారీ చేయాల్సిన థింగ్స్ అంబ్రెల్లా, హ్యాట్ అవన్నీ ఖచ్చితంగా పట్టుకోండి. మ్యూజియం చూడడానికి వెళ్ళే ముందు మేమైతే లోపలే ఉన్న మిట్టీ కేఫ్కి వెళ్ళాము. ఈ కేఫ్ కంప్లీట్గా డిసేబుల్డ్ పీపుల్ రన్ చేస్తారు, కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. వాళ్ళ సర్వీస్ అయితే అల్టిమేట్, నిజంగా చాలా బాగుంది. నేను ఏది కూడా ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, నేను టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ చాయ్ అయితే అల్టిమేట్గా ఉంది. మీతో పాటు పెద్దవాళ్ళు వస్తే కొంచెం జాగ్రత్త, కొంచెం లోపల వాకింగ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ అండ్ మ్యూజియం రెండింటిలోనే కొంచెం ఎక్కువగా నడవాల్సి వస్తుంది. నేనైతే అమ్మమ్మని తీసుకొని వెళ్ళాను. అమ్మమ్మ అయితే ఏమీ ఇబ్బంది పెట్టలేదు, చాలా మంచిగా ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మనకి ఫోన్స్తోనే ఎలాంటి ఇష్యూ లేదు, అలో చేస్తారు. కానీ బ్యాగ్స్ మాత్రం మ్యూజియం బయట పెట్టేయాలి. సో మ్యూజియం ఎంటర్ అవుతూనే నా ఫేవరెట్ హార్సెస్ అలా కనిపించాయి. సో నేను ఇంకెట్టు చూడకుండా వాటి దగ్గరికి వెళ్ళిపోయాను. అవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే పట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. ఈ మ్యూజియంలో మన ప్రెసిడెంట్స్ వాడిన నిజమైన వస్తువులన్నీ ఇక్కడ సేకరించి ఉంచారు. మీకు చూపిస్తున్న ఈ కార్ట్ని ప్రెసిడెంట్స్ ఆల్మోస్ట్ 100 years వరకు యూజ్ చేశారు. ప్రతి ఒక్క వస్తువు గురించి దాని డీటెయిల్ హిస్టరీ అండ్ ఇంకా దాని ఫోటోగ్రాఫ్స్ అవన్నీ వాటికి దగ్గరలోనే అక్కడ పెట్టేసి ఉంచారు మనం చూడడానికి. ఇది చూడండి, చాలా ఓల్డ్ ఫోటో, అప్పటి నుంచి ఇది యూజ్లో ఉంది. మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నుంచి అబ్దుల్ కలాం గారి వరకు దీన్ని యూజ్ చేశారు. దీని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం పాకిస్తాన్తోనే పార్టిషన్ అవుతున్నప్పుడు ఒక కాయిన్ టాస్లోని మనం దీన్ని గెలుచుకున్నాము. పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా అయితే ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలి, ఎందుకంటే మన హిస్టరీ గురించి చాలా విషయాలు ఇక్కడ మనకి దొరుకుతాయి. ఈ బెంజ్ కార్ చూసారా, ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు మన ప్రెసిడెంట్స్ దీన్ని యూజ్ చేశారు. ఇది కంప్లీట్ బాంబ్ ప్రూఫ్ అండ్ బుల్లెట్ ప్రూఫ్. ఇంకా దీన్ని మీరు జూమ్ చేసి చూస్తే దీనికి హెడ్ లైట్స్ దగ్గర కూడా వైపర్స్ ఉన్నాయి. ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ని అబ్జర్వ్ చేస్తే చాలా హైట్గా కనిపిస్తుంది. ఈ రాష్ట్రపతి భవన్ కన్స్ట్రక్షన్ టైంలోనే యూజ్ చేసిన యాక్చువల్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఇది. ఈ మ్యూజియం స్టార్టింగ్లోని ఒక కార్ట్ చూపించాను కదా, గుర్రాలని యాక్చువల్గా ఆ కార్ట్ లాగడానికి యూజ్ చేసే ముందు ఈ కార్ట్ యూజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చేవారంట. దీని వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ప్యాసింజర్స్ కూర్చున్న తర్వాత ఎంత హెవీగా ఉంటుందో అంత హెవీగా ఈ కార్ట్ ఉంటుంది. మన రాజ్యాంగాన్ని మనం 1949 నుంచి ఎఫెక్ట్లోకి తీసుకొచ్చాం కదా, దాని మెయిన్ కాపీ కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరిచి ఉంచారు. వాటితో పాటు ఎవరైతే మన ప్రీవియస్ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారో, నెహ్రూ గారు కానీ అంబేద్కర్ గారు కానీ, వారి ఒరిజినల్ హ్యాండ్ సిగ్నేచర్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే, మన ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేసిన థింగ్స్ అన్నిటినీ వాళ్ళు ఇక్కడ సేకరించి ఉంచారు, ప్రతి ఒక్క పర్సన్వి. మన ఫ్రీడమ్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు యూజ్ చేసిన ప్యాట్రియాటిక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్వేజ్ వైజ్ వీళ్ళు ఇక్కడ కలెక్షన్ కూడా పెట్టారు. సో ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం బేస్మెంట్లోని, నేను ఇందాక చెప్పాను కదా మన ప్రెసిడెంట్స్ ఏవైతే వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేశారో అవన్నీ చూడడానికి కింద బేస్మెంట్లోకి వెళ్దాం. మీకు చూపిస్తున్న ఈ షిప్ నార్మల్గా వుడ్తో చేసింది కాదు, ఇది మనం లవంగం అంటాం కదా, క్లోవ్స్ అనేసి, ఆ క్లోవ్స్తో చేసిన షిప్ అది. అలానే చాలా రాష్ట్రాలు రాష్ట్రపతులకి వాళ్ళ తరపు నుంచి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినవి ఉంటాయి కదా, వాటిని కూడా వాళ్ళు ఇక్కడ పొందుపరిచించారు. అన్నిటికంటే ముందుగా మనం మన తెలుగు ప్రెసిడెంట్ అయిన నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన డైలీ లైఫ్లో యూజ్ చేసిన వస్తువులన్నీ మనం ఇక్కడ చూద్దాము. ఆయన రోజువారీ సామాన్లైన షేవింగ్ బ్రష్, రేడియో, ఇంకా కలద్దాలతో పాటు చాలా బుక్స్ అయితే ఇక్కడ పెట్టుంచారు.
ఇప్పుడు మనం ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన డైలీ లైఫ్లో యూజ్ చేసిన థింగ్స్ అన్నీ చూద్దాము. మీకు చూపిస్తున్న ఈ వీణ ఆయన స్వయంగా వాయించేవారంట. అది ఆయన డైలీ హాబీస్లో ఒకటి. ఆయన వాడిన కలద్దాలు, ఇంకా ఆయన రాసిన బుక్స్, ఆయన చదివిన బుక్స్, ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి ఆయన గురించి. నాకు పర్సనల్గా అబ్దుల్ కలాం గారు అంటే చాలా ఇష్టము. ఇవన్నీ చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వస్తువులు మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటరామన్ గారు యూజ్ చేసినవి. ఇప్పుడు మనం చూడబోయేవి మన ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు యూజ్ చేసిన వస్తువులు. టూ 2022లో వైజాగ్లోని ఇండియన్ నేవీ ఫ్లీట్ జరిగింది కదా, ఆ టైంలోని ఆయనకి ప్రజెంట్ చేసిన పిక్చర్ ఇది. ఇప్పుడు మనం మన ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారు యూజ్ చేసిన వస్తువులు చూద్దాం. ఇప్పుడు మనం ఈ రాష్ట్రపతి భవన్ని కామన్ పీపుల్ కోసం ఓపెన్ చేసిన మన ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు యూజ్ చేసిన వస్తువులను చూద్దాం. మన లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీస్ ఉన్నారు కదా, వాళ్ళ గ్రూప్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మన తెలుగు లీడర్స్ అయిన వెంకయ్య నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మురళీమోహన్ గారు, గల్లా జయదేవ్ గారు, మల్లారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా మనకి ఫోటోగ్రాఫ్స్లో కనిపిస్తారు. అలానే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ మన ప్రెసిడెంట్స్కి ఇచ్చిన బహుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టుంచారు. దలై లామా గారు, ఇంకా చాలామంది పాపులర్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మ్యూజియం విజిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు అదే కాంపౌండ్లోని అమృత్ ఉద్యాన్ అని చెప్పి ఒక గార్డెన్ ఉంటుంది, దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. మీ టికెట్ కాస్ట్లోని ఇది కూడా ఇంక్లూడెడ్.
దీంతోనే ఇంకా మన రాష్ట్రపతి భవన్ విజిట్ కంప్లీట్ అయినట్టు. ఇది పర్ఫెక్ట్ డే అవుట్ మీకు ఢిల్లీలోని. నేను చూపించినట్టుగా బుకింగ్స్ అవన్నీ చేసుకొని ప్లాన్ చేసుకోండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు విజిట్ని. అది ఫినిష్ చేసుకొని దగ్గరలోనే ఉన్న మన ఆంధ్ర తెలంగాణ భవన్కి వెళ్ళి మీరైతే మీ లంచ్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.